బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశంలో గందరగోళం నెలకొంది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరుగుతుంది. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలు ఎవరికి వారి వ్యూహం, ప్రతి వ్యూహాలతో సమావేశానికి హాజరయ్యారు. కాగా కౌన్సిల్లో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్, డిప్యూటీ మేయర్లు రాజీనామా చేయాలంటూ పట్టుపట్టాయి. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశంలో గందరగోళం నెలకొంది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరుగుతుంది. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలు ఎవరికి వారి వ్యూహం, ప్రతి వ్యూహాలతో సమావేశానికి హాజరయ్యారు. కాగా కౌన్సిల్లో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు రాజీనామా చేయాలంటూ పట్టుబట్టాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చెప్పండి హరీష్. రైట్, థ్యాంక్ యూ కీర్తన. ఏదైతే కౌన్సిల్ సమావేశం, జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబసగా కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడ అవిశ్వాస తీర్మానం ఒకవైపు, ఇక చేరికల అంశం పైన కూడా బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యం కనిపించింది. ఇక కాసేపటి క్రితమే సభలో కూడా గందరగోళ పరిస్థితులు కూడా ఏర్పడిన నేపథ్యం అనేది. ఇక ఏదైతే మేయర్ కి సంబంధించి కావచ్చు, కౌన్సిలర్కి సంబంధించి కూడా బాహాబాహి ఏర్పడిన నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు బీజేపీ, అలాగే ఎంఐఎం, ఒకవైపు కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిల్ హాల్లో కూడా గందరగోళ వాతావరణ పరిస్థితి నెలకొన్న నేపథ్యం ఉన్నది. ఇక ఏదైతే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సంబంధించి కూడా ఆ సభలో ఆందోళన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఇక ఏదైతే కౌన్సిల్ సమావేశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నిన్న కీలకమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించి కూడా ఇక్కడ డిప్యూటీ మేయర్ కావచ్చు, మేయర్ కావచ్చు, పైన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికీ డిప్యూటీ మేయర్ కి సంబంధించి కూడా వాళ్ళు రాజీనామా చేయాలి, ఎందుకంటే పార్టీ మారిన నేపథ్యం కావచ్చు. బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ లో కొనసాగిన గద్వాల విజయలక్ష్మి, అలాగే డిప్యూటీ మేయర్ సంబంధించి కూడా గత కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఏదైతే చేరిక తర్వాత కూడా పార్టీకి రాజీనామా చేయలేదు కాబట్టి వాళ్ళపైన అవిశ్వాస పెట్టేందుకు కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా సిద్ధం అవ్వాలని కూడా నిన్న కీలకంగా సమావేశం జరిగింది. సమావేశానికి సంబంధించి కూడా ఎమ్మెల్సీలు రావాలి, స్థానికంగా ఉండే జిహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలంతా కూడా పాల్గొనాలని కూడా నిన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పిన నేపథ్యం కనిపించింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ ఏదైతే కౌన్సిల్ సంబంధించి కూడా 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇక ఎంఐఎం సంబంధించి 41 మంది కార్పొరేటర్లు ఉన్నారు. బీజేపీకి సంబంధించి కూడా 39 మంది కార్పొరేటర్లు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 19 మంది కౌన్సిల్ ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక ఇప్పుడు ఏదైతే అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కూడా పట్టుబడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే నిన్న సంబంధించిన సమావేశంలో, నిన్న జరిగిన కీలక సమావేశానికి సంబంధించి కూడా కొంతమంది డుమ్మా కొట్టిన నేపథ్యం ఉన్నది. దాంట్లో 6 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా జిహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా డుమ్మా కొట్టిన నేపథ్యం కనిపించింది. నిన్న ఏదైతే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కావచ్చు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కావచ్చు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అలాగే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ నిన్న హాజరయ్యారు. మొత్తంగా వీళ్ళతో పాటుగా మరికొంతమంది కూడా నిన్న జరిగిన సమావేశానికి సంబంధించి కూడా హాజరు కాని నేపథ్యం కనిపించింది. ఇక
నిన్న మీటింగ్ వెళ్ళలేని నేతలకు సంబంధించి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, అలాగే అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించి కూడా నిన్న డుమ్మా కొట్టిన నేపథ్యం ఉన్నది. ఇక వీళ్ళంతా కూడా గత కొద్ది రోజుల క్రితం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యం ఉంది. ఇక అంటే చివరి నిమిషంలో కూడా వీటిని సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తూ వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరికలు మొదలయ్యాయి. జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున కూడా చేరికలు జరిగాయి. మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ తో పాటుగా చాలా మంది కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు దీన్ని కూడా ఏదైతే జీర్ణించుకోలేని ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ కౌన్సిల్లో ఇరికాటంలో పెట్టే విధంగా కూడా నిన్న ఒక సమావేశాన్ని నిర్వహించింది. సమావేశాలకు సంబంధించి కూడా ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టాలి, రాజీనామాకు అందరూ కూడా కౌన్సిల్ సమావేశంలో కూడా పట్టుబట్టాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, మాజీ మంత్రులు కూడా నిన్న చెప్పిన నేపథ్యం ఉన్నది. ఇక దానికి సంబంధించి ఈ రోజు సభలు స్టార్ట్ అయిన ప్రారంభమైన నుంచి కూడా గందరగోళ పరిస్థితులు నెలకొడుతున్నాయి. ఇక సభలకు సంబంధించి కూడా సంతాపను ప్రకటించేందుకు కూడా బీఆర్ఎస్ ఏదైతే కౌన్సిలర్లకు సంబంధించి కార్పొరేట్ల వాళ్ళు కూడా గందరగోళ పరిస్థితులు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా మరి కాసేపట్లో ఇప్పుడు సంతాపకు సంబంధించిన జరుగుతున్న నేపథ్యం ఉన్నది. కాసేపటి క్రితమే ఏదైతే బాహాబాహి ఏర్పడిన నేపథ్యం లేదు. ఇంకా మరి కాసేపట్లో సంబంధించి కూడా కౌన్సిల్ సమావేశం సంబంధించి కూడా రసబస జరిగే అవకాశం ఉన్నది. ఇక వైపు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ బయట కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇక కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ కాసేపు మార్షల్స్ కూడా ఎంటర్ అయ్యారు. గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి కాబట్టి ఇక పూర్తిగా జిహెచ్ఎంసీ పరిధిలోని మొత్తంగా పోలీసుల బందోబస్తు అయితే కొనసాగుతుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.